నలమహారాజుకి అవస్థలు మొదలయ్యాయి. కానీ దమయంతి పూర్తిగా స్థిర బుద్ధితోటి దృఢ నిశ్చయంతో తన భర్తని మాత్రమే అనుసరించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అంతకుముందరే కుమారుణ్ణి కూతుర్ని కూడా పుట్టింటికి పంపిస్తుంది. సరే, వీళ్ళిద్దరూ అడవిలో నడుస్తూ ఉంటారు. రాను రాను వాళ్ళు ధరించిన వస్త్రం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చిన్న మొక్క చింపుకుని పక్షుల్ని పట్టుకుందాం అనుకుంటే అది కూడా విగిరిపోయింది. అప్పుడు చాలా దీనస్థితిలో ఉంటాడు నలుడు. అంటాడు, మనం ఏం చేద్దాం ఇప్పుడు అంటాడు. మనం ఏ దిక్కుగా ప్రయాణం చేద్దాం అంటాడు. దిక్కు లేని నలుడు ఏ దిక్కుగా ప్రయాణం చేస్తాడని భార్యని అడుగుతాడు. అప్పుడు అంటుంది, ఎలాగూ మనకి అవస్థలు తప్పవు కదా, మా నాన్నగారి ఊరికి వెళ్ళిపోదాం, ఆ విదర్భ రాజ్యంలో ఉందాం. ఎంత అయినా సరే కూతుర్ని అల్లుడిని గౌరవించకుండా ఉండరు కదా తల్లిదండ్రులు అంటుంది. మామూలు సామాన్యమైన స్త్రీ దమయంతి. కానీ నలుడికి అది నచ్చదు. చాలా సౌఖ్యవంతమైన సలహాది. ఎవరైనా ముందరగా ఆలోచించేది, అక్కడికి వెళ్ళి ఆలోచించుదామని అంటారు ఎవరైనా కదా. ముందరగా ఒక సౌకర్యమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఆలోచిద్దాం మనం ఏం చేయాలో తర్వాత అని అనుకుంటారు కదా. కానీ నలుడు ఒప్పుకోడు. అన్ని వైభవాలు కోల్పోయి దిగాలు పడిన మొహంతో దీనస్థితిలో మామగారి ఇంటికి వెళ్ళడానికి అతని మనసు ఒప్పదు. అతను అంటాడు, నాకైతే తప్పదు ఈ అవస్థలు, నువ్వెందుకు నాతో రావడం, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. నీ పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు కొంచెం అక్కడ పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. కష్టకాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మనం కలుస్తాం అని చెప్పి చాలా మంచి మాటలు చెప్తాడు అతనికి. అతను దమయంతికి చెప్పి పంపించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆవిడ ఒప్పుకోదు. కష్ట సమయంలో భార్యే స్నేహితురాలు. భార్య ఒక ఔషధం. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు చిన్న ఔషధం, ఒక చెంచాడు మందు తాగితే నీకు ఎంత వెంటనే నీకు స్వస్థత చేకూరుతుందో, అలాగే నీ కష్టాన్ని పంచుకున్నప్పుడు భార్యతోటి అది వెంటనే నీకు ఒక రకమైన ఆలోచన, ఆనందం, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కష్టాలు మనకి మరింత ఎక్కువగా అనిపిస్తాయి. అందుకని భార్య ఎప్పుడు కూడా ఒక ఔషధం లాంటిది. ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నీకు కొన్ని ఆలోచనలు తట్టచ్చుగాక అని చెప్తుంది. అంతేకాదు, భార్య ఎప్పుడు కూడా స్నేహితురాలు. ఓపెన్గా నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా చెప్పుకోవచ్చు. మరీ ఒంటరివాడివైపోతావు నువ్వు. నాకు పుట్టింటికి వెళ్ళిపోయి సుఖపడాలని లేదు, నీతోటే ఉంటాను నేను నిర్ణయించుకున్నాను, నిశ్చయించుకున్నాను అని చెప్పి నువ్వు ఒంటరిగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మన ఇద్దరమే కష్టం సుఖమైనా పలుచుకుందాం అని చెప్పేసి అలా నడుస్తూ వెడతారు. ఇద్దరు ఒక చోట బాగా అలసిపోయి పడుకుంటారు. పడుకున్నప్పుడు ఆ కొంగు తల కింద వేసుకుని దమయంతి పడుకుంటుంది. మెల్లిగా ఆవిడకి బాగా నిద్ర పట్టిన తర్వాత నలుడు లేస్తాడు. లేచి ఆవిడ చీరని ఇంకొంచెం బాగా చింపేస్తాడు. చింపుకుని అది తను మెల్లిగా అంగవస్త్రం కింద వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, తను అలా వెళ్తూ ఉంటే తనతోటే వస్తుంది ఆవిడకి ఎందుకు అనవసరంగా ఈ బాధలు అని పాపం మంచి ఉద్దేశమే అతనిది. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి నిద్ర వస్తుంది, మెలకు వస్తుంది. ఎవరికి? దమయంతికి. ఆ అడవిలో ఒక్కతి క్రూరముగాలు ఉండే అడవిలో దిక్కులేని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో, ఉత్తరం ఏమిటో పడమట ఏమిటో తెలియని స్థితిలో ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ స్త్రీ గుండె గుబేలమనిపోతుంది. అయ్యో బాబోయ్, నలుడు వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని కొంచెం ఎక్కడికైనా వెళ్ళడము ఇటు అటని ఒకసారి చూస్తుంది. చూస్తే ఆ చీర తన చీరలో కొంత భాగం చింపేసి ఉంది అన్నప్పుడు ఆవిడకి రూఢిగా తెలిసింది. ఏంటి, కావాలనే నలుడు అక్కడి నుంచి ఆ వస్త్రం తీసుకుని నిష్క్రమించాడు. ఇలాగ తన వెనకాల వస్తే ఆవిడ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా కనీసం తనకి ఆవిడకి మంచి చెడ్డలు తెలిసి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో ఆలోచించి నలుడు దమయంతిని నిస్సహాయ స్థితిలో అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకు మళ్ళీ భారతం దగ్గరికి వెళ్తే ద్రౌపది 5 పాండవుల వెనకాలే వచ్చింది.
వాళ్ళు ఆవిడని స్వాగతించారు. నువ్వు ఉండిపో అని అనలేదు, రా అన్నారు. మంచో చెడో, కష్టమో సుఖమో 5, 6 పంచుకున్నారు. ఇక్కడ అలా కాదు, దమయంతి ఒక్కతే అయిపోయింది. నలుడు వెళ్ళిపోయాడు. సరే, దమయంతి రోదిస్తూ ఏడుస్తూ ఆ ప్రకృతిని అడుగుతుంది, ఏమిటిది, నా కర్మ ఏమిటిలా ఉంది, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతను ఎంతటి పరాక్రమవంతుడు, ఎంతటి జ్ఞానవంతుడు, ఎన్ని శాస్త్రాలు చదివాడు, కొంచెం జీవితం అటు ఇటు అయ్యేసరికల్లా ఇలా భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు, ధర్మమా అని రోదిస్తూ, గట్టిగా రోదిస్తూ ప్రకృతిని అనేక ప్రశ్నలు సంధిస్తుంది. కానీ దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుంటారు అక్కడ? రోధించాక అలాగా ఏడుస్తూ ఉండగా అక్కడ ఒక పాము, కర్కోటకుడు అనే ఒక పాము ఆవిడని చుట్టబెడుతుంది. చుట్టిపోయి ఆవిడని చుట్టూ పట్టుకుంటుంది. కొన్ని పాములు ఉంటాయి కదా, పూర్తిగా మనుషుల్ని నలిపేస్తాయి ఇలా చుట్టుకుంటూ. ఆ పాము అలా నలుపుతూ ఉంటే కిరాతుడు, అంటే మామూలుగా ఒక వేట వాళ్ళు లాంటి వాళ్ళు, ఆ కిరాతుడు దూరం నుంచి వచ్చి చూసి గబగబా ఆ పాముని చంపి ఆవిడని రక్షిస్తాడు. ఆ పాముని చంపి రక్షించగానే దమయంతి, అమ్మయ్య ఈ పాము ప్రమాదం నుంచి బయటపడ్డాము అనుకుని ఆవిడ కొంచెం శాంతి వహిస్తుంది. శాంతి వహించే సమయంలోనే ఈ ద్రౌపదికి దమయంతికి కూడా పరమశత్రువులు ఎక్కడో లేరు, వాళ్ళ అందంలోనే ఉన్నారు పరమశత్రువులు. మహా సౌందర్యవతులు వీళ్ళు. సౌందర్యవతులకు తోడు వీళ్ళ లక్షణాలు కూడా మరింత సౌందర్యం. ఈ సౌందర్యాన్ని చూసి ఆ కిరాతుడు కాస్త ఆమెని కాంక్షించబోతాడు. ఆమెను కాంక్షించి ఆమె చేయి పట్టుకుంటాడు. కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, ఒక కష్టం కాదు, ఇలా కష్టాలు ఇలాగ వస్తూ ఉంటే దమయంతి అంటుంది, ఆఖరికి ఇది కూడానా అనుకుంటుంది. అనుకుని అప్పుడు వెంటనే అతన్ని శపిస్తుంది. నేను పతివ్రతనైతే కనుక ఇతను వెంటనే నా చెయ్యి వదిలి కుప్పకూలి చచ్చిపోవాలి గాక. అతను ఏంటి, ఒక మహా వటవృక్షం కూలినట్టుగా కూలిపోయి కింద పడి చచ్చిపోతాడు. ప్రస్తుతం ఆవిడకు వచ్చిన ప్రమాదం నుంచి తాత్కాలికంగా ఆవిడ కొంచెం ఉపశమనం పొందింది. తర్వాత ఏం చేసిందో తర్వాత చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.